హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అండి. డెవాప్ సిరీస్లో భాగంలో ఈ వీడియో సెషన్ వచ్చేసాము. ఎస్. సో కెన్ యూ గెట్ డెవాప్ జాబ్ బై లెర్నింగ్ ద విత్ చాట్ జీపీటీ అండి. రైట్. సో మనం చాట్ జీపీటీ నేను చేసుకుంటూ డెవాప్స్ మెథడాలజీ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అనే పాయింట్ పనికి వాళ్ళ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. లెట్ us see అండి. సో మనకి డెవాప్స్లో సో మెనీ టూల్స్ ఆర్ దేర్. మనకి డెవాప్స్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్గా కాల్ చేస్తాం. రైట్. సో డెవలప్మెంట్ టీమ్కి డెవాప్స్ ఎలాంటి సపోర్ట్ మనకి ప్రొవైడ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఆపరేషన్ టీమ్కి ఎలాంటి సపోర్ట్ మనకి ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ లైక్ ఏ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి మనకి బ్యాక్ బోన్ లాగా వర్క్ అవుతారు ఫర్ ఎంటైర్ ప్రాజెక్ట్ అండి. ఫర్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్న మనకి బ్యాక్ బోన్ లో మనకి ఎవరు వర్క్ చేస్తారంటే డెవాప్స్ ఇంజనీర్ అండి. సో ఆ డెవాప్ జాబ్ మనకి గెట్ చేయడానికి చాట్ జీపీ ద్వారా మనం హెల్ప్ అవుతుంది. సో కెన్ గెట్ ద చాట్ జీపీ టీచ్ యూ డెవాప్స్? ఎస్. కెన్ చాట్ జీపీ గెట్ ద డెవాప్స్ జాబ్? నాట్ బై ద ఇట్ సెల్ఫ్ హియర్. బట్ ఎప్పుడు మనకి చాట్ జీపీటీ ద్వారా లర్న్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు లర్న్ ద డెవాప్స్ మెథడాలజీ ఫోకస్లీ అని. సో ఫస్ట్ మనకి డెవాప్స్ మెథడాలజీ గురించి పర్ఫెక్ట్ బేసిక్ నాలెడ్జ్ రావాలి. అండ్ ఆ టూల్స్ని ఇంటిగ్రేషన్ మనకి నేర్చుకోవాలి. అలాగే మనం ప్రొడక్షన్ లెవెల్లో ప్రాజెక్ట్స్ మనం చేయగలగాలి. దెన్ మనం చేస్తున్నప్పుడు ఫర్ ట్రబుల్ షూటింగ్ పర్పస్, ఫర్ ప్రిపేరింగ్ ద డాక్యుమెంటేషన్, ఫర్ జనరేటింగ్ ద స్క్రిప్టింగ్ అండి. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం పర్ఫామ్ చేయడానికి యూజింగ్ ద చాట్ జీపీటీ అండి. సో ద బెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఈస్ చాట్ జీపీటీ అని చెప్పొచ్చు అండి. బట్ చాట్ జీపీటీ ద్వారా మనం ఎంటైర్ డెవాప్స్ అయితే పర్ఫెక్ట్ గా లర్న్ చేయలేమండి. So we need a trainer. Definitely, trainer is required. Yes. So without knowing the any skills, and you cannot get learning the DevOps methodologies. And so DevOps method మనకి ఏం చేస్తుంది? వాట్ ఇన్ఫర్మేషన్ అలాగే డాక్యుమెంట్ మనకి జనరేట్ చేస్తుందండి. అండ్ సమ్ సజెక్ట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంతేగాని మనకి ఇక్కడ డెవాప్స్ వచ్చేసి సో డెవాప్స్ మెథడ్ మనం నేర్చుకోవడానికి చాట్ జీపీటీ హెల్ప్ ఎప్పుడు అవుతుందంటే ఫస్ట్ మనకి అండర్స్టాండింగ్ తెలిసి ఉండాలండి. డెవాప్స్ మెథడ్ క్లియర్ ఫోకస్ నాలెడ్జ్ ఉండాలి. సో దాని చాట్ జీపీటీ వచ్చేసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సమ్ మెథడాలజీ మనం ఇంకా స్పీడ్ అప్ చేయడానికి, వెరీ క్రియేటివ్గా థింక్ చేయడానికి, సో బెస్ట్ ప్రాజెక్ట్స్ మనం పెంచడానికి చాట్ జీపీటీ మనకి యూజ్ అవుతుందండి. ఎస్. అలాగే మనకి చాట్ జీపీటీ ద్వారా ఏం చేయొచ్చు అంటే మన వర్క్ని స్పీడప్ చేయడానికి కూడా యూజ్ చేస్తామండి. సో మనకి డెవాప్ జాబ్ని మనకి ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈస్ యూ నీడ్ టు లెర్న్ ద డెవాప్స్ మెథడాలజీ ఫస్ట్. అండ్ దెన్ వీ నీడ్ టు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తుందండి. లినక్స్ వెరీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు ఫర్ ఎనీ క్లౌడ్ అండి, బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. ప్రెజెంట్ మనకి మార్కెట్లో మల్టీ క్లౌడ్ నడుస్తుందండి. అలాగే మనకి డోకర్, జెన్కిన్స్, క్యూబర్నెటిస్, అన్సిబుల్, టెరాఫార్మ్, గిటబ్ యాక్షన్స్. సో ప్రెజెంట్ మనకి మార్కెట్లో రైట్ నో స్టిల్ మార్కెట్లో వచ్చేసి హార్నెస్ గురించి ప్రెసెంట్ ఫ్యూచర్లో మనకి అప్కమింగ్ ఫ్యూచర్లో వచ్చేసి మనకి హార్నెస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఇవి మనకి ప్రాక్టీస్ ద్వారా మాత్రం మనం జాబ్ని గెట్ చేయగలుగుతాం, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ద్వారా మనం గెట్ చేయలేము. ఎస్. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ఏ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 1 మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో టోటల్ అవర్ కోర్స్ డ్యూరేషన్ 2 months అండి. బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనకి అబ్జర్వ్ చేయొచ్చు 5,999 అండి. సో కోర్స్ సిలబస్ ఈస్ క్లౌడ్ ఇంట్రడక్షన్, DevOps introduction, Linux, Git, GitHub, Maven, Jenkins, GitHub Actions, Docker, Kubernetes, Ansible, Prometheus, Grafana, monitoring tools గా కాల్ చేస్తామండి. సో నెక్స్ట్ Helm chart, Terraform, Argo CD, Harness,
DevSecOps tools, we are focusing on Sonar Cube, OWASP tool, Trivi, Chocobi tool, ELK stack, and also we are focusing on, yes, artificial intelligence లో మనకి ఇక్కడ జనరేటివ్ ఏంటి, క్లౌడ్ ఏంటి, ఎలా యూజ్ చేస్తామని డిస్కస్ చేస్తామండి. అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ AWS క్లౌడ్ అండి. దట్ ఈస్ AWS క్లౌడ్ లో మనం ఇక్కడ EC2 సర్వీస్, S3 సర్వీస్, VP సర్వీస్, క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, ఎలాస్టిక్ బీన్స్టాక్, రౌట్ 53, సెక్యూర్ గ్రూప్ ఐఎమ్ సర్వీస్, అమెజాన్ EKS సర్వీస్ గురించి డిస్కస్ చేస్తాం. రైట్. సో మనం నియర్లీ 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే పర్ఫామ్ చేస్తామండి. ఎండ్ టు ఎండ్ పర్ఫామ్ చేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పర్ఫామ్ చేస్తాం, AWS ప్రాజెక్ట్ పర్ఫామ్ చేస్తాం, DevSecOps ప్రాజెక్ట్స్ కూడా పర్ఫామ్ చేస్తాం. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ పర్ఫామ్ చేస్తాం. బ్యాక్ టు అవర్ పాయింట్ అండి. సో చాట్ జీపీటీ చేయలేని పనులు ఏంటంటే అటెండ్ ద ఇంటర్వ్యూస్ ఫర్ వినర్. సో మన కోసం ఇంటర్వ్యూ అటెండ్ చేయలేదండి. సో బిల్డ్ యువర్ గెట్ అ ప్రాఫిట్ ఆఫ్ మనకి ఆటోమేటిక్గా బిల్డ్ చేయలేదు. సో గివ్ యువర్ రియల్ టైమ్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయలేదు. హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ మనకి ప్రొవైడ్ చేయలేదు. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ద్వారా మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి చాట్ జీపీటీ మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకు రియల్ టైం ప్రాసెస్ పర్ఫామ్ చేసినప్పుడు ఫర్ ట్రబుల్ షూటింగ్ పర్పస్ మనకి చాలా యూజ్ అవుతుంది. సో మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి చాట్ జీపీటీ ఇస్ ద బెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ గా కాల్ చేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ద్వారా మనం జాబ్ అయితే గెట్ చేయలేమండి. ప్లీజ్ నోట్ దట్. సో సో మనకి ఫోకస్ ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద డెవాప్స్ మెథడాలజీ ఫస్ట్, అండ్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఎంటైర్ థింగ్ అండి. ప్రాక్టీస్ ఓన్లీ అండి. సో ప్రాక్టీస్ చేసిన మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి మనం ప్రాజెక్ట్ని ఏ విధంగా బిల్డ్ చేయాలో అలాంటి థింగ్స్ మనం ప్రాక్టికల్గా మనం పర్ఫామ్ చేస్తే దెన్ విల్ గెట్ ద డెఫినెట్లీ జాబ్ అండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ యూజ్ చేసిన కూడా మన రియల్ టైం ప్రాజెక్ట్స్ మోర్ ప్రొడక్షన్ లెవెల్లో పర్ఫామ్ చేయగలిగితే సో నాలెడ్జ్ మనం గెట్ చేస్తామండి. విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీని యూజ్ చేసి మనం నాలెడ్జ్ గెట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ జాబ్ని మనం గెట్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ చాట్ జీపీటీ మనం కాల్ చేయించండి. థ్యాంక్ యూ.